మహిళల్లో క్యాన్సర్కి అంటే మామూలుగా సినిమాల్లో అయితే పురుషులకు క్యాన్సర్ వచ్చి శాల్వా కప్పుకునేవారు, కానీ మహిళల క్యాన్సర్ బారిన పడి ఎప్పుడు చూడలేదు. బట్ ఇట్స్ అ సీరియస్ మ్యాటర్ దట్ యాక్చువల్లీ విమెన్ ఆర్ వెరీ ప్రోన్ టు క్యాన్సర్, సర్టన్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్. సో ఎందువల్ల సార్ మహిళల్లో క్యాన్సర్ బారిన పడే లక్షణాలు ఎక్కువ ఉంటాయా లేక? మహిళల్లో క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది అంటే రెండు రకాలుగా ఆలోచించవచ్చండి. ఒకటి, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనేటువంటిది 99% మహిళలో ఉంటుంది. ఎందుకంటే 1% మేల్లో కూడా రావచ్చు, మేల్ బ్రెస్ట్ క్యాన్సర్. బట్ అదర్వైజ్ యూనో అంటే యాజ్ ద ఏజ్ ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ఆల్సో ఇంక్రీజెస్. సో మరి ఆడవాళ్ళలో కూడా రొమ్ము క్యాన్సర్ అనేది నెంబర్ 1 క్యాన్సర్గా మనం చూస్తున్నాం. సో వీళ్ళలో అంటే కంపేర్ టు మెన్ ఓవరాల్గా చూస్తే మనం నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్ కంప్లీట్గా ఇద్దరిలో మనం చూసినట్లయితే విమెన్ అని కొంచెం తక్కువ అని చెప్పవచ్చు అలా చూస్తే. ఓ నిజంగానా? ఓకే సార్. బట్ ఇన్ విమెన్ కొన్ని క్యాన్సర్స్ అసలు ప్రివెంటబుల్. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ కానివ్వండి, లేక సర్వైకల్ క్యాన్సర్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. ఈ రెండు మోస్ట్ కామన్, నెంబర్ 1 నెంబర్ 2 ఆడవాళ్ళ ఉండేటువంటివి బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్. మరి ఈ రెండింటిని అర్లీగా అయినా కనుక్కోవచ్చు, రాకుండా చూసుకోవచ్చు చాలా వరకు. మరి ఈ రెండు ఇంత ఈజీ టు డూ. ఇవి కాకుండా ఓరల్ క్యాన్సర్స్ ఉన్నాయి, లంగ్ క్యాన్సర్ ఉంది, పెద్ద క్యాన్సర్ ఉంది. అదే కాకుండా ఆడవాళ్ళ ప్రత్యేకంగా మనం అనుకుంటున్నాం కాబట్టి ఇటీవల మరి అర్బన్ ఏరియాలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే గర్భాశయమిక క్యాన్సర్, ఇది యూట్రస్ క్యాన్సర్ అటువంటిది పెరుగుతూ ఉంది. అగైన్ ఇట్ లింక్ టు ఒబేసిటీ, ఇట్ లింక్ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో అంటే మన రూట్ కాజ్ మళ్ళీ మనం ఫుడ్ లేకపోతే మన లైఫ్ స్టైల్కి వచ్చేస్తున్నాం. అదే 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 అర్థమైంది. సో కనుక ఇక యూట్రస్ క్యాన్సర్ అనేది సంఖ్య పెరుగుతుంది, ఓవరియన్ క్యాన్సర్ పెరుగుతూ ఉంది, అట్లనే మరి బ్రెస్ట్ అండ్ సర్వికల్ క్యాన్సర్ అన్నీ కూడా ప్రివెంటబుల్ అంటున్నారు చాలా వరకు. అంటే మోస్ట్ ఇప్పుడు ఓరల్ క్యాన్సర్ ప్రివెంటబుల్. ఆడవాళ్ళు కూడా పల్లెటూరులో మీరు చూస్తే టొబాకో చూయింగ్ కానీ స్మోకింగ్ కానీ చాలా ఇటీవల ఆడవాళ్ళని స్మోకింగ్ కొత్తగా స్మోక్ చేసేవాళ్ళు ఆడవాళ్ళు కూడా ఎక్కువ మంది కనబడుతూ ఉన్నారు. అంతే కదా. సో కనుక ఐ స్ట్రాంగ్లీ ఫీల్, నేను అనుకున్నది ఏంటంటే అట్లీస్ట్ మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఓరల్ క్యాన్సర్స్, బ్రెస్ట్, సర్వికల్ క్యాన్సర్, వీటిని మనం డెఫినెట్గా తగ్గించగలుగుతాం. అండ్ మీరు 40 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా పరీక్షలు చేయించుకోవాలి సార్ యాన్యువల్గా? అంటే ఏ సైట్ దాన్ని బట్టి స్క్రీనింగ్ ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్కి అబౌట్ 21 years ఓహో ఉన్నవాళ్ళు ఒక్కసారి ప్యాప్స్మియర్ చేయించుకుంటే నెక్స్ట్ 3 years వరకు ఏం చేయక్కర్లేదు. లేదా హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, అది చేయించుకుంటే 5 years వరకు ఏం చేయక్కర్లా. సో ఇది ఫర్ సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్కి. మరి బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చేటప్పటికి 20 to 40 yearsలో వన్స్ ఎవ్రీ 3 years క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ బై డాక్టర్. అంత కాకుండా రొమ్ము స్వీయ పరీక్ష, సెల్ఫ్ ఎగ్జామినేషన్, బీ అవేర్ ఆఫ్ యువర్ బ్రెస్ట్, మంత్లీ వన్స్ ఎగ్జామిన్ సిస్టమాటికలీ ఇఫ్ దర్ ఇస్ ఎనీ చేంజ్, ఏమైనా మార్పులు ఉన్నాయా, సొట్టబోయిందా, లేకుంటే బ్లడ్ వస్తుందా, నిప్పుల్లో నుంచి డిశ్చార్జ్ వస్తుందా, ఎస్పెషలీ బ్లడీ డిశ్చార్జ్ వస్తుందా, కొత్తగా లంప్స్ ఏమైనా ఫార్మ్ అయ్యాయా, ఆర్ఎంపిట్లో ఏమైనా లంప్స్ ఉన్నాయా, ఇదన్నీ తెలియదు అనుకోండి. ఈ ప్రతిదానికి ఆ సిమ్టమ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలనుకుంటే మీకు ఎనీథింగ్ అన్యూజువల్ మార్పు అనేది కొత్తగా ఏదైనా అనిపిస్తుందా, నీకేదో సంథింగ్ ఇస్ నాట్ గుడ్ అనిపిస్తుందా ఆర్గన్లో అనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సో మీరు అడిగినట్టుగా అబోవ్ 40కి మాత్రం మ్యామోగ్రఫీ అనేది వెరీ వెరీ యూస్ఫుల్ అండి. సో వెస్టర్న్ కంట్రీస్లో ఎవ్రీ ఇయర్ చేస్తారు, మనం ఎవ్రీ 2 years ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. అంటే మ్యామోగ్రఫీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు చేతికి తగలి లంపు ఒక 0.5 centimeter కానీ లేకుంటే 1 centimeter ఉన్నా కూడా దాన్ని అది కనిపెట్టేస్తుంది. నేను అదే అడగబోయాను, అంటే జస్ట్ స్వీయ పరీక్ష సరిపోతుందా, మ్యామోగ్రఫీ అందరికీ చేయాలని మీరు చెప్పారు. అదే ఎస్ అండి. అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ యంగ్ విమెన్లో మ్యామోగ్రఫీ పెద్దగా పనిచేయదు. లెస్ దాన్ 40లో బ్రెస్ట్ డెన్స్గా ఉన్నప్పుడు మ్యామోగ్రఫీలో క్లియర్గా ఐడెంటిఫై చేయలేం. సో అందుకు 20 to 40లో సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇస్ ద బెస్ట్ టూల్, సింప్లెస్ట్ టూల్. సో ఆఫ్టర్ 40 మ్యామోగ్రఫీ డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది.